హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ సంబంధిత అధికారుల నుండి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగ నష్టము, విద్యా నష్టము, అలాగే వ్యాపార నష్టం కూడా కనిపిస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా అధికంగా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానీ తిరిగి పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే సినీ రంగం వారికి కూడా నష్టాలు అనేవి కనబడుతున్నవి. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఈరోజు మీకు మంచిది కాదు. అలాగే ఆస్తి వివాదాలు చిక్కుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కోర్టు వివాదాలు కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. కుటుంబ సమస్యలు వేధించే అవకాశం ఉంది. అలాగే మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. అలాగే ఈరోజు నిర్ణయాలలో జాప్యం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రియాల్టర్స్కి సామాన్యంగా ఉంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి అంతగా లాభాలు అనేవి లభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిదానంగా వ్యవహరించడం ఎంతో మేలు చేస్తుంది. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.